రామ్ చరణ్ గారు చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్ ఒక ఫిట్నెస్ ట్రైనర్ యొక్క కెరీర్ని మొత్తాన్ని కూడా మార్చేసింది అని చెప్పేసి ఆ ఒక ట్రైనర్ ఎంత హ్యాపీనెస్తోని ఒక మూమెంట్ని షేర్ చేసుకున్నారో ఆయన ఫేస్ని చూస్తే అంటే ఒక 1000 దీపాలు వెలుగుతున్నట్టు చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. నిజంగా ఒక ట్రైనర్ అనేవాళ్ళు నిజంగా తనకెంత బాడీ ఉంది, తను ఎంత బాడీ బిల్డింగ్ చేశాడు, ఎంతమంది తన దగ్గర జాయిన్ అయ్యారు, ఇదంతా కూడా పట్టించుకోరనమాట. ఒక్కళ్ళైనా కూడా 100 మంది జాయిన్ అయినప్పటికీ 1000 మంది జాయిన్ అయినప్పటికీ ఒక్క పర్సన్ తను చెప్పినట్టు విని తను చెప్పినట్టు బాడీ బిల్డింగ్ చేస్తే ఇంకా తన బాడీ కాకపోయినప్పటికీ తన యొక్క ట్రైన్ చేసినటువంటి ఆ పర్సన్కి బాడీ బిల్డింగ్ అనేది అద్భుతంగా వస్తే అప్పుడు ఆయన కన్నా ఎక్కువగా ట్రైనర్ అనే వాళ్ళు చాలా అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదన్నమాట. నిజంగా ఒక టీచర్ కూడా స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, మనము చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన యొక్క పేరెంట్స్ కన్నా కూడా టీచర్స్ ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా అందరూ కూడా చూస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్ద సినిమాలో ఆయన ఒక బాడీ బిల్డింగ్ అనేది ఎంత అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనేది అందరం కూడా చూసామన్నమాట. అంటే ఉన్నట్టుండి కొంచెం లీన్గా కనిపించడం, ఆ తర్వాత కొంచెం స్ట్రాంగ్గా కనిపించడం, బాడీ బిల్డింగ్ అనేది ఎక్కువ అంటే బాడీ అప్పటికప్పుడు ఆయన ఎక్సర్సైజ్ చేసేసి అక్కడికక్కడే ఆ విధంగా వర్కౌట్ చేసేసి ఇంకా అప్పుడే మళ్ళీ షూటింగ్ లొకేషన్కి వెళ్ళడం ఇదంతా కూడా చేసేవారంటే ఎంత కష్టపడ్డారంటే ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డారు రామ్ చరణ్ గారు అని చెప్పేసి ఆ సెట్లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా షేర్ చేసుకున్నారనమాట పెద్ద సినిమా టీం అందరూ కూడా. అయితే రామ్ చరణ్ గారు తనతో పాటు నటించే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తారనమాట. వాళ్ళు ఎవరైనా కావచ్చు, తనతో పాటు వర్క్ చేశారా అందరిని కూడా ఒకటే అనే విధంగా ఆ టెక్నీషియన్ వాళ్ళు, లైటింగ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడటువంటి సెట్టింగ్ బాయ్స్ కావచ్చు, అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. అందరితోని మాట్లాడి అందరికి యోగక్షేమాలు తెలుసుకొని చాలా హ్యాపీగా అందరితోని కూడా సరదాగా మింగిల్ అయిపోతూ ఉంటారంట. సో ఆ విధంగా ఏంటంటే ఒక ఫిట్నెస్ ట్రైనర్కి సడన్గా రామ్ చరణ్ గారు ఫోన్ కాల్ చేశారట. సో ఆయన ఏంటంటే అప్పటికి చాలా కష్టపడి వర్కౌట్ చేసి ఉన్నటువంటి ఆ సమయంలో రామ్ చరణ్ గారు ఫోన్ చేయడం, అది కూడా గ్లోబల్ వైడ్గా ఉన్నటువంటి అంత గొప్ప స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి నాకు ఫోన్ కాల్ చేయడం ఏంటి అనేది ఆయన మాత్రం ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పుకోలేకపోయాడు అన్నమాట. సో ఆ విధంగా వింటే అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఆ ఒక విషయాన్ని హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి తమన్నా గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందంట. సో ఈ కంప్లీట్ ఈ విషయాలన్నీ కూడా ఆయన షేర్ చేసుకున్నారు. సో మరి రామ్ చరణ్ గారు తనొక్కడే ఉండాలి, నేనే ఉండాలి, నాతో పాటు ఈ స్టేటస్ని నేను ఎంకరేజ్ చేస్తాను ఆ విధంగా కాకుండా ఎవరైనా కావచ్చు తనతో పాటు పనిచేస్తున్నారా సెట్టింగ్ బాయ్స్ దగ్గర నుంచి అందరినీ కూడా ప్రోత్సాహిస్తూ ఉంటారు, అందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో పాటు తింటారన్నమాట. సో ఈ విధంగా చాలా మంది కూడా ఆయన యొక్క గొప్పదనం గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి రామ్ చరణ్ గారు ఆయన సినిమా రంగంలో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా చాలా మంది కూడా ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటారనమాట. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో, ప్రజల విషయంలో. మరి రామ్ చరణ్ గారి గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప పనులు చాలా కూడా ఉన్నాయన్నమాట. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా గొప్ప గొప్ప పనులు సమాజంలో చేస్తూ ఉంటారు. బట్ అందరిలాగా పబ్లిసిటీ చేసుకోరన్నమాట. చేసామా గుట్టుగా అదే అట్లనే ఉండాలన్నమాట. ఈ విధంగా పలానా వ్యక్తి నాకు సహాయం చేశాడు, వాళ్ళు మాత్రం ఆ విధంగా తెలుసుకుంటారు. కొంతమంది ఘోరంగా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. ఆ విధంగా పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాదు, పబ్లిక్ యొక్క సర్వీస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి రామ్ చరణ్ గారు కావచ్చు, ఆయన సిద్ధాంతాలు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు.